మంచిదండి, చక్కని పాట పాడి వినిపించిన మరి రాజమండ్రి క్వైట్ టీం వారికి సంఘమంతటి తరపున ప్రభు పేరట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి రెండవ వర్తమానంలోనికి వచ్చి ఉన్నాము కనుక దయచేసి మీ వద్ద ఉన్న సెల్ ఫోన్స్ని ఫ్లైట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ పెట్టుకొని ఎటువంటి అంతరాయం లేకుండా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి విలువైన వర్తమానం అందించవలసిందిగా సహోదరి సిస్టర్ కాంతిగల గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా ఈ ఆదివారం ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దీవెనలతో దేవునిలో బలాభివృద్ధి పొందుతూ ఉన్నారా? మంచిది. దేవుడు ఎల్లప్పుడూ ఇదే విధంగా మిమ్మల్ని మరింత ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనలో మనం ముందుకెళ్ళి దేవుని యొక్క సహాయాన్ని అర్థిద్దాం. ఇప్పటి వరకు చక్కని వర్తమానం ద్వారా అలాగే పాటల ద్వారా దేవుని సన్నిధిలో మనం ఆయన్ని దగ్గరగా అనుభవించడానికి అవకాశం వచ్చింది. అలాగే రాబోయే ఈ కొద్ది క్షణాలు కూడా ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి ఆ విలువైన అసలైన క్షేమాన్ని మనం సంపాదించుకుందాం. వాక్య సంబంధమైన ఆలోచనలతో సమయాన్ని గడుపుదాం. ఇంకా రావాల్సిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళందరి కొరకు, వచ్చిన వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి హత్తుకుంటూ నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవిత పరమార్థము, ఈ జీవిత సారమేంటో గ్రహించి మేము ముందుకెళ్ళడానికి మాకు ఒక ప్రత్యేకతనిచ్చారు. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన బతుకులు మాకు ఇచ్చారు దేవా. మీకు స్తోత్రాలయ్యా. అయినా ఈ బ్రతుకు మాది కాదు, శరీరం మీది, ఆత్మ మీది, సంఘం మీది, మా కుటుంబాల మీవి, సమస్తము మీవే తండ్రి. అయినా మీవై ఉన్నవి మళ్ళీ తిరిగి మీకు సమర్పించేవారుగా, అంటే ఆ అంకితం ఇచ్చేవాళ్ళుగా, అర్పించే వాళ్ళంగా మా అందరినీ తీర్చిదిద్దమని, సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. మాలో లోపముగా ఉన్నవి, మీకు అభ్యంతర కారణంగా ఉన్నవి దేవా, పరలోక రాజ్యానికి మాకు అడ్డుగోడగా నిలుస్తున్నవి ఏ ఉన్నా వాటిని పడగొట్టి మీ యందు మమ్మల్ని ఇంకా ఇంకా బలవంతులను చేసి మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. రావాల్సిన వారు అనేకులు మార్గ మధ్యంలో ఉండగా వారిని మా మధ్యకు తోడుకుంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారంలో మా అందరికీ ప్రియులు, మా సంఘానికి మీ యొక్క పనిలో మాకు ఎంతో సహకారిగా ఉండి ఇన్నాళ్ళు మాకు ఎంతో చక్కటి ఆత్మీయ సహవాసాన్ని ఇచ్చి ప్రేమను పంచిన గణరాజ్ అన్నయ్య గారు మా మధ్య లేకపోవడం మాకు విచారకరమే. కానీ ప్రభా, మీ మధ్య మీ దగ్గరికి చేరి ఉన్నాడు అనేది సంతోషమే ప్రభా. అయితే ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి, ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి దేవా. మేము మాట్లాడినా, మేము ఓదార్చినా అది కొంచెమే తండ్రి. మీరు మాట్లాడండి, సహాయం అనుగ్రహించండి. రావాల్సిన వారిని క్షేమంగా తోడుకుని వచ్చి మా బ్రతుకు దినములన్నిట మిమ్మల్ని సేవించగలిగే స్థితి, శక్తి, సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానైనా మా పేరు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చిన్న జీవిత కాలంలో మనం ఆయన కోసం చేసేది, మనం ఆయన కోసం పరిగెట్టేది, ఆయన కోసం ఆలోచించేది, ఆయన కోసం నిలబడేది, ఆయన కోసం ఖర్చు పెట్టేది, ఇది మాత్రమే మనకు శాశ్వతం. బైబిల్ చెప్పింది కదా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఈ సమయంలో నేను ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టాలని ఆ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించారు. ఒక పెద్ద నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాలని నిర్ణయించారు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత పురాతనమైన బ్రిడ్జెస్లో ఆ బ్రిడ్జ్ చేర్చబడింది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఆ బ్రిడ్జ్ కడుతూనే ఉన్నారు. అయితే దాని కట్టడం పూర్తి కావట్లే. ఆ కట్టేవాడు ఒక ఇంజనీర్ అయిన ఆ వ్యక్తి క్రైస్తవుడు.
ఆ కట్టడం ఏంటి అసలు ఇంకా పూర్తి కావట్లేదని చెప్పేసి జనాలు చూడడానికి వస్తున్నారు. ఆ శక్తితో ఉత్సుకత ఎక్కువైంది జనాలకి. బట్ అక్కడికి వెళ్ళి అడుగుదామంటే ఎవరికి ధైర్యం చాలట్లేదట. అయితే చివరికి ఒక రోజున చాలామంది ఆయన దగ్గరికి గుంపుగా వచ్చి అడుగుతున్నారు, ఏమండి మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్ని రోజులకి కంప్లీట్ చేస్తామని చెప్పారు కానీ అవ్వలేదు, ఏంటి పరిస్థితి? బ్రిడ్జ్ నిర్మాణం ఎంత దాకా వచ్చింది అని అడిగితే ఆయన చెప్తూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. ఆ పాయింట్ నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. ఆయన బ్రిడ్జ్ కట్టే నిర్మాణం దగ్గరికి తీసుకెళ్ళి ఒకవేళ మీకు ఎవరికైనా నీటి లోపలికి ఈత కొట్టుకుంటూ కొద్ది నిమిషాలు మేము ఉండగలం, ఊపిరి పీల్చకుండా ఊపిరి బిగబట్టుకుని ఉండగలం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు మీకు కొన్ని అరేంజ్మెంట్ చేస్తాం, లోపలికి రాగలరా అని అడిగాడు. చాలామంది నిరాకరించారు, ఒకరిద్దరు వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పైకి క్షేమంగా తీసుకొచ్చేసి వాళ్ళ ముందు ఇంజనీర్ కాబట్టి ఆయన వేసినటువంటి ఆ ప్లాన్ మొత్తం వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. అదేంటంటే, అయ్యా మీరు బ్రిడ్జి పై భాగం మాత్రమే చూస్తున్నారు కదా, ఎంత ఎత్తుకైతే పైకి కనబడుతుందో అంతే ఎత్తుకి లోపలికి కట్టబడింది బ్రిడ్జ్. బికాస్ దాని స్ట్రెంగ్త్ అలాంటిది, దాని మీద ఎళ్ళబోయే బరువులు అలాంటివి, అది ఎదుర్కోబోయే వాతావరణ పరిస్థితులు అలాంటివి. కాబట్టి మేము అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇలా కట్టాం. అంటే పైకి కనిపించేది మాత్రమే బ్రిడ్జ్ కాదు. ఆయన ఒక సెంటెన్స్ చెప్పాడంట, అసలైన బ్రిడ్జ్ నీటి పైన ఉండేది కాదు, అసలైన బ్రిడ్జ్ నీటి కింద ఉండేది అని. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, ఇప్పుడు మీకు మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో పైకి కనిపించే కొన్ని క్రియలు, పైకి కనిపించే కొన్ని కార్యాలను బట్టి మనం భక్తి అని డిసైడ్ చేసుకుంటాం. కానీ అసలైన భక్తి ఎక్కడ మొదలవుతుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు, దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇప్పటిదాకా ఇక్కడ పాటలు పాడారు, నించున్నారు, ఇప్పటిదాకా ఇక్కడ ఇదంతా క్లీన్ చేశారు, అన్నీ సర్ది పెట్టారు, అన్నీ చేశారు, మొదటి వర్తమానం చెప్పారు, రెండో వర్తమానం చెప్తున్నాం. అంతా ఇక్కడ మీకు కనబడేటటువంటి క్రియలు, మీకు కనబడే భక్తి ఇక్కడ మేము చేస్తున్నాం, అవునా కదా? మీకు కనబడే భక్తి, నేనైనా మరెవరైనా కనబడే భక్తి కొంతవరకు చేస్తాం. అయితే కనిపించని హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ భక్తి యొక్క శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు తిరిగి చేయగలుగుతాడు. మనలో ఆయన వాక్యం ఫలించడం మొదలవుద్ది. మీకు ఈ మాటలు అర్థమైనాయి అనుకుంటాను. నిజమైన బ్రిడ్జి నీటి కింద ఉందా, నీటి పైన ఉందా? నీటి పైన ఉన్న బ్రిడ్జ్ కోసం వెంపర్లాడితే నీటి కింద ఉన్న బ్రిడ్జ్ బలం పొందుకోకపోతే తర్వాత భవిష్యత్తులో నష్టపోవాలి. ఓకేనా? అలాగే టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు కూడా మీకు కారణం గుర్తుంది అని అనుకుంటున్నాను. టైటానిక్ షిప్ ఎందుకు మునిగిపోయింది? కంటికి కనిపించని ఒక మహా మంచు పర్వతం ఉందంట. ఆ షిప్ నడిపే క్యాప్టెన్ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన అనుకున్నాడు, దూరం నుంచి చూసి చిన్న పైన కొన మాత్రమే కనిపించేసరికి ఏముందిలే పర్లేదు, మనం ఇలాంటివి ఎన్ని చూసాం అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళేసరిగానే ఆయనకు అర్థం కాలేదు, అమ్మో నీటి పైన కనబడే ఆ కొన మాత్రమే కాదు కానీ నీటి లోపల ఉండే మహాపర్వతం, మంచు పర్వతం, దాన్ని నేను గమనించుకోలేకపోయానండి. వెంటనే టర్న్ చేశాడు, అప్పటికి ఆలస్యం అయిపోయింది. ఓడ వెనక భాగం ఆ మంచు పర్వతానికి గుద్దుకుంది. ఓడ కాస్త బీటలు వారడం మొదలుపెట్టింది. నెమ్మదిగా 2 భాగాలు అయిపోయింది. అందులో ఉన్న వేల మంది ప్రాణాలు కోల్పోవటానికి ఆ చిన్న పొరపాటు కారణమైంది. ఓకే, అంటే పైకి కనిపించేది చాలా తక్కువ, పైకి కనిపించనిదే అసలైన స్టోరీ మొత్తం. అది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, మాట్లాడుతున్న మా జీవితాల్లో కూడా పైకి కనిపించింది చాలా ఉంటుంది. ఆ కనిపించని దాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడండి. అందుకే ఆయన అంతరింద్రియములను పరీక్షించువాడు, నెక్స్ట్ పరిశీలించువాడు, అంతరంగమందు ఆయన జ్ఞానముంచి ఉన్నాడు, అంతరింద్రియములలో జ్ఞానముంచి ఉన్నాడు. అలా ఆయన గురించి చాలా మాట్లాడతారు. అలాంటి గొప్పవాడైన దేవుడు ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేసి, సంఘములో ఇంత అద్భుతమైన క్రియలను ఏర్పాటు చేసి మనందరికీ ఎంత గొప్ప పని ఇచ్చాడు కదా.
దేవుడు ఏం ఆశిస్తున్నాడని అన్నప్పుడు దేవుడు మూలంలో నుంచి సరి చేసుకుని రావాలి అని ఆశిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని కార్యాలు మీరు చూడండి, ఆయన పైన పని చేయడు. ఆయన వర్క్ ప్యాటర్న్ మీరు చూడండి, ఆయన వర్క్ ఎంత గొప్పగా ఉంటుందంటే పైన చేసేసి చేతులు దులుపుకోడు. ఆయన వర్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ మూలమో అక్కడ మొదలు పెడతాడు, అక్కడి నుంచి సరి చేసుకుంటూ వస్తాడు, నిన్నైనా నన్నైనా. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు, కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు. కొన్ని చోట్ల మనం ఎందుకో ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కొన్ని చోట్ల బలహీనపడుతుంటాం, కొన్ని చోట్ల నిస్సహాయంగా ఉంటాం, ఒంటరోళ్ళం అయిపోయాం అనిపిస్తుంటుంది, ఎవరు తోడు రారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, ఎంత బుర్ర పిక్కున్నా తల పగలగొట్టుకున్నా కొన్ని చోట్ల బ్లాంక్గా కనబడుతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో పైపైన కవర్ చేసేసేలా కాదు, మూలంలో నుంచి క్రియ జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది దేవాది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. అందుకే ఆయన కలిసి పనిచేస్తున్నాడు. ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు? ప్రారంభం నుంచి ఆయన ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు? ఒంటరిగా చేశాడా, కలిసి పనిచేశాడా? ఎవరితో? నేను విశ్వానికి ముందుకెళ్ళి అడుగుతున్నా. ఎస్, పరిశుద్ధాత్మతో, యేసుక్రీస్తు ప్రభువారితో. వీళ్ళందరూ ఏకమై ఉన్నారు లేదా? డైరెక్ట్ యేసు ప్రభువారే చెప్పారు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నలాగున అంటాడు. అంటే యూనిటీ ఉంది వాళ్ళ మధ్య, కలిసి పనిచేశాడు. అదే సేమ్ వర్క్ ప్యాటర్న్ మనకు కూడా ఇచ్చాడు. సరే, మీకు ఇప్పుడు నేను ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. ఇది గుర్తు చేసిన తర్వాత సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్న వాళ్ళని మీరు నాకు గుర్తు చేయాలి, లేదా చెప్పాలి. గుర్తు చేయడం అంటే తిరిగి చెప్పాలి. ఓకే, నేను ఒక భక్తుడిని మీకు గుర్తు చేస్తాను. ఒక భక్తుడు, ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త లేచి అనేక మంది ఇశ్రాయేలీయులకి దేవుని పక్షాన నిలబడి, మీరు చేసేది తప్పు, మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదు, మీ బ్రతుకు మార్చుకోండి, సృష్టించిన సృష్టికర్తకి లోబడి బతకండి అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ వాళ్ళకి రాబోయే శిక్షలను గురించి, భవిష్యత్తును తెలియచేస్తూ ఎంతగానో వాళ్ళ కోసం ప్రయాసపడ్డాడు. అలాంటి టైంలో ఆయన్ని తీసుకెళ్ళి బంధించేశారు, గోతులో వేసేశారు. వెరీ గుడ్. ఎవరైనా? ఇర్మియా. ఇప్పుడు ఇర్మియా గోతులో పడిపోయినప్పుడు ఈ ఇర్మియాకి గుడ్డలతో కట్టబడిన ఒక తాడుని దింపించి పైకి లాగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక షండు, ఒక క్లాత్ని అందులో వేయించి పైకి లాగుతాడు. ఆ గుడ్డలతో కూడినటువంటి ఆ తాడుతో బురదతో నిండిన ఆ గుంట్లో ఆ మనిషి నలిగిపోవాల్సిన పరిస్థితుల్లో, చాలా శుష్కించిపోవాల్సిన పరిస్థితుల్లో ఆయన్ని పైకి లాగుతాడు. తిరగట్లే. ఆ వ్యక్తిని కాసేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇర్మియా జీవితంలో మరొక వ్యక్తి, ప్రశస్తమైన స్థానం. రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదివి వినిపిస్తే రాజు అది తీసుకుని కత్తితో కోసేసి కుంపట్లో వేసేసి కాల్ చేస్తాడు. ఎవరా వ్యక్తి? బారూక్. అంటే ఇర్మియా ప్లస్ బారూకు, వీళ్ళిద్దరూ ఎలా పనిచేశారు? కలిసి పనిచేశారు. వాళ్ళకి బైబిల్ ప్రకారంగా, బైబిల్ భాషలో ఒక పేరు పెడదాం. వాళ్ళు ఏ పనివారు? వెరీ గుడ్, నైస్. ఏ పనివారు వాళ్ళు? జత పనివారు. ఏ పనివారు? జత పనివారు. కో వర్కర్స్. ఎవరండి వాళ్ళు? కో వర్కర్స్. సరే, కొలీగ్స్. సులువైన భాష, కొలీగ్స్. మీకు కూడా కొలీగ్స్ ఉన్నారా? మీతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని ఎల్లప్పుడూ మీరు గౌరవిస్తారా? వాళ్ళు వెనకాల మాట్లాడతారా? రెండోది చాలాసార్లు జరుగుద్ది కదా, వాళ్ళు మొహం మీద ప్రేమతో మాట్లాడతారు, వాళ్ళు వెనకాల కమ్మగట్టిన ఆశ్చర్యపోకల్లా. మీరంటే మీరు కాదు, మీరు మంచోళ్ళు. కొంతమంది ఏమో మరి, అందులోకి మీరు వచ్చినా ఆశ్చర్యపోకల్లా. సరే, కోవర్కర్స్. ఈరోజు ఈ కోవర్కింగ్ అనేది లేకపోతే ప్రపంచం అలా స్తంభించిపోతుంది తెలుసా. అది ఎనీ సిస్టమ్, ఏ వ్యవస్థ అయినా కోవర్కర్ లేకపోతే అక్కడికక్కడే స్తంభించిపోవాలి. అది గవర్నమెంట్ వ్యవస్థ కానీ, లేదా ప్రైవేట్ రంగం కానీ, మరి ఏదైనా కూడా కోవర్కింగ్ అంటే ఒకరికొకరు అలాంటి కోఆర్డినేషన్తో, మంచి కమ్యూనికేషన్తో కనుక వర్క్ జరగకపోతే ఎలాంటి ఫలితాలు ఉండవు. నేను దేవుని దగ్గర స్టార్ట్ చేశాను. ఆయన అద్భుతమైన కోవర్కింగ్ కలిగి ఉన్నాడు.
ఆ తర్వాత భూమి మీద నేను ఇప్పుడు ఇర్మియా, బారూకు అని చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో అలాంటి విలువైన కోవర్కర్స్ ప్రారంభం నుంచి ఎవరున్నారు? ఒక్కొక్కళ్ళు చెప్పండి. చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకొంచెం వెనక్కి. వెరీ గుడ్. మోషే అహరోనులు వీళ్ళిద్దరు కోవర్కర్సా కాదా? తెలుగులో జత పనివారు. వారు ఎలాంటి పని చేశారు? నిర్గమాకాండలో మనకు కనిపిస్తారు వీళ్ళిద్దరు మళ్ళీ ఒకే రక్త సంబంధికులు, ఒకే కుటుంబంలోంచి వచ్చారు. ఇప్పుడు మీరు మోషే జీవితాన్ని మీరు ఆలోచిస్తే దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం ఆయన్ని పిలుచుకున్నాడు. నాయకత్వపు లక్షణాలు మెండుగా కలిగిన ఒక సూపర్ వ్యక్తి ఆయన. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. చాలా ఎక్స్ట్రాడినరీగా జనాలు నడిపించాడు. మామూలు కాదు వాళ్ళందరూ. ఉల్లిపాయలు, కీరకాయల కోసం రాళ్ళు ఎత్తేసే రకాలు. అక్కడెక్కడో పాలు తేనెలు ప్రవహించే దేశం సంగతి పక్కన పెట్టండి. మేము ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న కుతుకుతా ఉడుకుతున్న మాంసపు కుండల దగ్గర కూర్చుని ఒక్కొక్క ముక్క రొట్టెలు వేసుకుంటూ నోట్లో వేసేసుకున్నాం. అది చాలు మాకు, మీ విడుదల అక్కర్లే, స్వేచ్ఛ అక్కర్లే, పాలు తేనెలు కూడా మాకు అక్కర్లే అని చెప్పేటటువంటి క్యారెక్టర్స్. అలాంటి వాళ్ళ దగ్గర విసుగు వస్తుందండి. చాలా మందికి మాట వినే భార్యలు ఉంటే పర్లేదండి. భర్తలకి నా భార్య బంగారం అని చెప్తారండి, ఎవరైనా చెప్తారు బంగారం అని. మాట లేని భార్యను కూడా సరి చేసుకుని నిలబెట్టుకుని నా భార్య బంగారం అని చెప్పమనండి. అప్పుడే కొంచెం కష్టం టాస్క్ మీకు కదా. పురుషులను అడుగుతున్నాను నేను, మీ భార్య మీ మాట అస్సలు వినట్లేదు, బాగా మారం చేస్తుంది. ఒక గయ్యాళ్ళంత రేంజ్ కాదు కానీ కొన్ని గయ్యాళ్ళకి చెల్లెల్లాగా, జూనియర్ గయ్యాళ్ళలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయటికి వెళ్ళి నా భార్య బంగారమేనండి, చిన్నది కదా, ఏం కాదు, సరి చేసుకుంటానులే, నేను నా ప్రేమతో నా భార్యను చెప్పగలరా? ఇలాంటి డైలాగ్స్ లేదు. చాలా మంది దగ్గర అది ఉండదు. అమ్మతో చెప్దామా, అక్కతో చెప్దామా, లేదంటే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుందామా భార్య గురించి అంటారు. సరే, ఇప్పుడు మనవంతు భర్త మంచిగా మాట విని అన్ని కొనిపెట్టి ఎక్కడికైనా వెళ్ళినా మాట్లాడకుండా, వంట ఎంత పెంటలా చేసినా మాట్లాడకుండా, బాగుందమ్మా ఈసారి మళ్ళీ ట్రై చేయి మంచిగా అని మంచి కామెంట్స్ మనకి ఇస్తుంటే మా ఆయన బంగారం అండి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి భర్త దొరికాడు అని చెప్పుకుంటాం. సీన్ నెంబర్ 2 జస్ట్ కట్ చేస్తే, ఈ సీన్లో ఒకవేళ మంచిగా ఉండకుండా నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను అసహించుకుంటూ, నీకు గౌరవం లేకుండా, నీకు అసలు రెస్పెక్టే లేకుండా, నిన్ను ఇంకా ఒక పురుగులాగా చూస్తూ, నేను పెట్టే తిండి తింటున్నావు నువ్వు, నీకు అసలు సిగ్గు లేదు అని చెప్పేసి మీ అమ్మ నాన్నని కూడా ఏలెత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే, అప్పటికీ కూడా నీ భర్తను గురించి నువ్వు నా భర్త బంగారం అండి, నా భర్తకి నేను నా దేవుణ్ణి బట్టి లోబడి ఉంటున్నానండి అని చెప్పగలవా? నీకెందుకు నేను లోబడాలి, మంచోడికైతే దేవుడు లోబడమన్నాడు, నీలాంటి దుర్మార్గుడికి ఏం లోబడమనలే దేవుడు అని మనం ఈజీగా అనేస్తాం కదా. అది అప్పుడే మనలో ఉన్నటువంటి విధేయత, దీన మనస్సు, సిన్సియారిటీ, నమ్మకత్వం, విశ్వాసం అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆలోచించండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరి మధ్య సఖ్యత కుదిరి అంత బాగా నడుస్తూ వెళ్ళాలంటే అంత చిన్న సంగతి ఏం కాదు. అది కుటుంబంలోనే అన్ని వేళలా అవ్వట్లేదు, అన్ని వేళలా అది కుదరట్లేదు. 100% ఫలితాలు మనం సాధించలేకపోతున్నాం కదా. మరి అలాంటిది భక్తులైన వాళ్ళు ఒకే మాట, ఒకే బాట మీద కలిసి ప్రయాణం చేసి అద్భుతాలు సాధించారంటే అది ఎలాగండి? ఎలా కుదిరిందంటారు? మోషే అహరోనులు మీరు గమనించండి. మోషే నాయకత్వంలో నిలబడ్డానికి పిలువబడ్డాడు. అహరోన్ ఎందుకు పిలువబడ్డాడు? సహకారిగా. మోషే అహరోన్ ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఎదురుపడిన సందర్భం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారా? చాలా దూరం నుంచి మోషే వస్తూ ఉంటాడు, అహరోన్ గారు వస్తూ ఉంటాడు. సీన్ మీకు అర్థం చేస్తున్నాను, మీరు తర్వాత చదువుకోండి. అలా ఒకళ్ళు వచ్చి ఒకసారి హగ్ చేసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అహరోను చాలా సంతోషంగా స్వీకరిస్తాడు. నాకు అక్కడ అహరోన్ క్యారెక్టర్ చాలా ఎత్తుగా అనిపించింది. మొహం మార్చుకుని, ఏంటి నేను నీకంటే వయసులో పెద్దోడిని, దేవుడు అంటే ఇలా చేశాడు, నీకింద నన్ను ఉండమన్నాడు ఏంటి, నాకింద కదా నువ్వు ఉండాలి, ఇలాంటి ఫిర్యాదులు ఏమో చేయలేదు అహరోను. అక్కడ ఒకే ఒక్క మాట, దేవుని చిత్తానికి లోబడ్డాడు. సో ఇదే
దేవుని జత పని వారి యొక్క లక్షణం. ఏంటన్నది? దేవుని జత పని వారి యొక్క లక్షణం. మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన పనిని తుదముట్టించటానికి మాత్రమే పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు అంటారు, దేవుని పని చేయడం, ఆయన చిత్తము నెరవేర్చడం తప్ప నాకు ఏ పని లేదు, భూమి మీద నాకు వేరే పని లేదు, ఇదే నా ఆహారం అయినది, ఆయన చిత్తాన్ని జరిగించడమే నాకు పని అయింది అంటాడు, అదే నాకు ఆహారం అయింది అంటాడు. డేవిడ్ బ్రైనార్డ్ అనే భక్తుడు 30 ఏళ్ల వయసులో మంచి యవ్వన దశలో దేవుని పని కోసం గుర్రం మీద ప్రయాణం చేస్తూ రక్తపు వాంతులు చేసుకుంటూ క్షయవ్యాధితో బాధపడిన ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా ప్రయాణాలలో అలసిపోయినా ప్రభువుకి మహిమ తెస్తే వెళ్ళిపోయిన ఆ వ్యక్తి ఒకరోజు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, భూమి మీద నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కోసం బతకటం తప్ప నాకు మరొక పని లేదు, దీన్ని మించిన పని నాకు ఇంకొకటి లేదు అని తేల్చి చెప్పిన దాన్ని మళ్ళీ పాటించి చూపించిన అద్భుతమైన మహనీయుల లిస్ట్లో అతను కూడా చేర్చబడతాడు. గుర్తుందా మీకు ఆ పేరు? డేవిడ్ బ్రైనార్డ్. మీరు కావాలనుకుంటే ఒకసారి గూగుల్ చేయండి, తర్వాత ఆయన ఫొటోస్ చూడండి, ఆయన బుక్స్ ఒకవేళ ఇక్కడ మనకి రాజమండ్రిలో చాలా బుక్ స్టాల్స్ ఉంటాయి, క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉంటాయి, వెళ్ళి ఇలాంటి భక్తుల చరిత్రను చదవండి, తెలుసుకోండి. ఆ భక్తుల జీవితాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఓకే, దేవుని గ్రంథమందు ఆయన మన పట్ల మన కోసం చేసినటువంటి సంకల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒకసారి చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామా? గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలి. 2 ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. దేన్ని పూర్తిగా నెరవేర్చాలి? క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి. క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి. ఏది క్రీస్తు నియమం అంటే? సంపూర్ణత. A.W. టోజర్ అని ఒక చరిత్రకారుడు, ఒక హిస్టారియన్, ఆయన ఒక బైబిల్ వేద శాస్త్ర పండితుడు. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఇచ్చినటువంటి ఆ రెఫరెన్సెస్ చదువుతుంటే దేవునికి మనం దగ్గరికి వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన అంత బాగా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి, అలా అనుభవించాడు. ఆయన అంటాడు, ఈ మాట చదివితే నాకు అది గుర్తొచ్చింది, అది గుర్తొచ్చింది. దేవుడు అంటే సంపూర్ణంగా పరిపూర్ణత కలిగినవాడు, పరిపూర్ణమైన సంపూర్ణత కలిగినవాడు. అడ్డిటిట్టిట ఒకటేగా చెప్పారని మీకు అనిపించవచ్చు. దేవుడి గురించి ఆయన అంటాడు, హీస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్, హీస్ పర్ఫెక్ట్లీ కంప్లీట్. అంతే, దేవుడు కంప్లీట్లీ పర్ఫెక్ట్. ఇంకా ఆయన దగ్గర వెతుకుదాం అంటే లొసుగులు ఉండవు, నీ దగ్గర నా దగ్గర ఉండొచ్చు. అందుకే ఆయన ఎంతైనా నువ్వు నేను ఎంతైనా నమ్మదగిన వాళ్ళని చెప్పుకోవడానికి మన దగ్గర అంత సీన్ లేదండి. లేదు, నేను చాలా గొప్పదాన్ని అని అనుకుంటే ఏమో మరి మీకు మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నట్టు అవుతుంది. దాని గురించి మరి వ్యక్తిగతంగా నాకు తెలియదు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అలాంటి దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ క్రీస్తు నియమం పెట్టాడు. ఆ క్రీస్తు నియమము మీలో సంపూర్ణముగా నెరవేర్చబడనివ్వండి అంటున్నాడు. అంటే దేవుడు మనకు పెట్టిన నియమము సంఘంలో, కుటుంబాలలో అది మనం నిర్వర్తించడానికి మన వంతు మనం కృషి చేయాల్సిందే. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని జరగచ్చు. నీకు 100% నీతో ఉన్న వాళ్ళు నీకు ఒబే అవుతారన్న గ్యారంటీ లేదు. అది సంఘంలోనైనా కుటుంబంలోనైనా. ఫర్ ఎగ్జాంపుల్, భర్త భార్యకు సంపూర్ణంగా లోబడకపోవచ్చు. లోకంలో ఉన్నటువంటి రకరకాల దుర్వ్యసనాల్లో ఆయన చిక్కుకోవచ్చు, మాట వెనుకపోవచ్చు, బాధ పెడతా ఉండొచ్చు. అయినప్పటికీ అన్నింటికీ ఒకటే పరిష్కారం అనుకోకూడదు. భార్య భర్తకు సరిగ్గా లోబడకపోవచ్చు, ఇబ్బంది పెడతా ఉండొచ్చు. భక్తుడైన సొలొమోనుకే తప్పలేదు.
సాక్రటీస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాక్రటీస్ అద్భుతమైన జ్ఞాన తత్వవేత్త, ఎంతో జ్ఞానం, ఎంతో మంది శిష్యులు తయారు చేశాడట. కానీ ఆయన జీవితంలోని ఒకే ఒక ముళ్ళు ఏదన్నా ఉందంటే గయ్యాళి అయిన భార్య అంటారు. ఇక ఆవిడ మామూలు రెబల్ స్టార్ కాదు. ఎంతమంది ఉన్నా బయట శిష్యులకి ఆయన అద్భుతమైన లోతైన జ్ఞానం చెప్తున్నా వచ్చి మాంసము తెప్పించమన్నా ఏమైంది దాని సంగతి, నీకు బుద్ధి జ్ఞానం లేదా, నువ్వు ఇంతమందిని వేసుకు తిరుగుతున్నావు, ఇలా మాట్లాడేసేదట. నాకు ఒక్కొక్కసారి ఆ సెంటెన్సెస్ చదువుతుంటే అసలు ఏంటి, మనుషులు ఎందుకు ఇలా తయారవుతారు? అవతల వ్యక్తి యొక్క స్థానం అర్థం కాదు ఎప్పటికీ, కొంతమందికి అర్థం కాదండి. యేసుప్రభువు వారే చెప్పారు, ప్రవక్త తన సొంత దేశంలో గనుడుగా ఎంచబడడు. కొంతమందికి ఇంట్లో వాళ్ళకి మన గొప్పతనం అర్థం కాదు, మన జ్ఞానం అర్థం కాదు, మన దీనత్వం అర్థం కాదు, మన మంచి మనసు అర్థం కాదు, మన యొక్క కెపాసిటీ అర్థం కాదు, మన క్యాడర్ అర్థం కాదు. అయినప్పటికీ మనం కుంగిపోవాల్సిన అవసరత లేదు. అదే కోవర్కింగ్ అంటే, జత పనివారుగా కొనసాగడం అంటే అందులో గొప్ప మర్మం ఉంది. ఇది చాలా విలువైన మర్మం, క్రీస్తు నియమము. మనం మోషే అహరోనులను చూస్తాం ప్రారంభ చరిత్రలో. ఆ తర్వాత ఇంకా గుర్తు చేసుకోండి. నెక్స్ట్ అంత చక్కటి సంబంధం కలిగిన ఒక జంట అంటే ఆడమగ కాదు, వెరీ గుడ్, నైస్. యెహోషువ, కాలేబు, వీళ్ళ గురించి మీకు తెలుసు. సంఖ్యాకాండంలో 14 అధ్యాయం అనుకోండి, ఒకసారి చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం. ఇలా నేను మీకు ఈరోజు సుమారు 9 మందిని గురించి, కోవర్కర్స్ గురించి నేను పరిచయం చేస్తాను. ఆ తర్వాత మీకు దొరికిన వాళ్ళకి దొరికినంత మీరు చక్కగా ధ్యానించుకోండి, మంచిగా తవ్వండి, దేవుని వాక్యాన్ని ఆలోచించండి, చదవండి. దేవునికి ఎంత మీరు దగ్గరగా జరిగితే లోకానికి అంత దూరంగా అవుతారండి. దేవునికి ఎంత దగ్గరగా జరిగితే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. మీకు కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, చాలా చాలా బలహీనతలు ఉండొచ్చు, టెంప్టేషన్స్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీరు మొదట ఉన్నది ఎవరికి దగ్గరగా, సో మిగతావన్నీ పటాపంచలు, అవి మీ మీద జయం సాధించలేవు. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మీకు జయ జీవితం. ఇది ఎప్పటికీ మర్చిపోద్దండి. ఎన్నున్నా దయచేసి ఇది మర్చిపోద్దండి. మనుషులకు కాదండి దగ్గరగా ఉండాల్సింది, ఎవరికి? దేవునికి దగ్గరగా ఉందాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం చదవండి. ఎస్, సంఖ్యాకాండము 14 అధ్యాయము ఓకే, మొదటి నుంచి. ఎందుకు కేకలేశారు సర్వ సమాజం? ఎందుకంటే వీళ్ళు వెళ్ళారు, చూశారు, వచ్చారు, చెడ్డ సమాచారం తెచ్చారు. చెడ్డ సమాచారాన్ని ఎక్కువ మంది విన్నారు, మంచి సమాచారాలు జనాలు వినరు. ఇక్కడ ఒకసారి నేను ఆగుతున్నాను, మీరు గమనించండి. మనకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ శాతం ఇప్పుడు నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా? పాజిటివ్గా ఒక విషయాన్ని చూస్తామా, నెగిటివ్గా ఒక విషయాన్ని చూస్తామా? 99% ఎక్కువ శాతం నెగిటివిటీ ఉంది. ఎవరైనా ఒక ఫోటో పెట్టారు, ఎవరైనా ఒక వీడియో పెట్టారు, దాని కింద ఎన్ని కామెంట్స్ ఎలా వస్తాయి మీరు చూడండి. ఎవరైనా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మాట్లాడే మాటల కింద ఎవరు ఎలా కామెంట్ చేస్తారో చూడండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే రోజు రోజుకి మన మనసుకి చాలా మకిలి పడుతుంది. సమాజం రకరకాల వ్యాధులతో బాధపడుతుంది. అవి పైకి కనిపించే వ్యాధులు మాత్రమే కాదు, కంటికి కనిపించని మానసిక వ్యాధులు. చాలామంది మానసికంగా రుగ్మతలతో బాధపడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నెగిటివిటీ మాత్రం బాగా పోగు చేసుకుంటున్నారు. బైబిల్లో మాట ఉంటుంది, చెప్పమంటారా? సద్భావమున గలవారికి ఆయన సద్భావము చూపువాడు. ఇది మాత్రం అద్భుతమైన ఆణిముత్యం అండి, అది పెట్టుకుని ప్రార్థన చేయండి. నీ మైండ్ సెట్ని బట్టి నీకు జనాలు ఎలాంటి వాళ్ళతో నువ్వు సావాసం చేస్తావు, ఎలాంటి ప్లేస్లో ఉంటావు, నీకు ఎలాంటి సక్సెస్ ఎదురవుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది నీ మైండ్ సెట్ని బట్టి. దాన్ని సెట్ చేసుకో అంటున్నాడు. అందుకే అది బైబిల్లో ఏనాడో చెప్పాడు, ఇప్పుడు సైకియాట్రిస్టులు చెప్తున్నారు అంతే. అది బైబిల్లో ఏనాడో చెప్పాడు. సద్భావము గలవారికి యెహోవా సద్భావము చూపువాడు. ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా? విపరీతమైన నెగిటివిటీ.
వెళ్ళి వచ్చి చెప్పారు. మనుషుల మాటే విన్నారు, దేవుని మాట వినట్లే. ఇక గొల్లు చేశారు, రచ్చ చేసేసారు. జాగ్రత్తగానండి, బాగా రచ్చ చేసేసారు. చివరికి వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఎవరు వాళ్ళిద్దరు? యోషువ, కాలేబు. ఎంతకి వెళ్ళిపోయారంట తెలుసా వీళ్ళు, బట్టలు చింపుకొని. మీకు అర్థం కావట్లేదా మేము చెప్పేది? మీకు అర్థం కావట్లేదా? మీరు మనుషులు పైరూపాన్ని చూస్తున్నారు, మేము మనకి సహాయము చేయనై ఉన్న దేవుని హస్తాన్ని చూస్తున్నాం. దేవుడు మనకి సహాయకుడు. మీరు ఎందుకు బలహీనపడతారు? ఎందుకు మీకు అవిశ్వాసం? నమ్మకం లేదా అని చెప్పి వాళ్ళని నిలబెట్టడానికి తల ప్రాణం తోక్కొచ్చి ఉంటుందండి పాపం వీళ్ళకి. ఈ యెహోషువ కాలేబుల ప్రయాణం చివరికి కాలేబు గారికి 80 ఏళ్ళు వచ్చినా కట్టవలే. మీకు గుర్తుందా? అప్పుడు కూడా కట్టవలేదు వాళ్ళ ప్రయాణం. వాళ్ళ వర్క్ అలా కొనసాగుతూ ఉంది. అప్పుడు అంటాడు కాలేబు, నన్ను వేగు చూడడానికి మోషే పంపినప్పటికీ నా వయసు 40 ఏళ్ళు, ఇప్పుడు నా వయసు 80 ఏళ్ళు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది యెహోషువ. పద వెళ్దాం యుద్ధరంగంలోకి. అసలు ఎంత బాగా మాట్లాడతాడండి అక్కడ. దేవుని కలిగి ఉన్న ఇద్దరు జతగా ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం దేవుణ్ణి బట్టి బలం పొందుతారు. ఇక తర్వాత ఇంకా అలాంటి వారే ఉన్నారు. జ్ఞాపకం చేద్దాం. మనం అది ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఓకే, కరెక్టేనా? తను చెప్పింది కరెక్టా కాదా? ఆలోచించండి మీరు కూడా. ఆవిడ ఆలోచించి బాబు ముందుకు వచ్చి చెప్తున్నారు. ఎస్తేరు మొర్దెకై అంటున్నారు, నిజమా? వారిద్దరు జత పనివారా? దేవుని రాజ్యాన్ని స్థిరపరచటంలో తమ వంతు పాత్ర తాము పోషించారా? పని చేశారా? ఎగ్జాక్ట్లీ, పని చేశారు. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో మిగిలిపోయేంత పని చేశారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను నా మాటలు ముందుకు తీసుకెళ్ళిపోతా. భారతదేశంలో ఎక్కువ మంది జరుపుకునే పండగల్లో, కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండుగల్లో, సంతోషంగా జరుపుకునే పండుగల్లో పండుగ ఉంటుంది. చిన్నల నుంచి పెద్దల వరకు జరుపుకుంటారు, హోలీ. అదే పండగ, ఆ హోలీ పండగ రోజునే ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ఇంకొక పండగ కూడా జరుపుకుంటారు, పూరీము. ఐడియా ఉంది ఎవరికైనా? పూరీం అనే పండగ ఈవెన్ ఇప్పటికీ ఇండియాలో జరుపుకుంటున్నారు. చాలా చోట్ల ఇండియాలో జరుపుకుంటున్నారు. నెక్స్ట్ యూదులు ఎక్కువ జరుపుకుంటారు. ఆస్ట్రేలియా, తర్వాత రష్యాలో కొన్ని చోట్ల జరుపుకుంటున్నారు. నేను ఆ పూరీం గురించి సెర్చ్ చేసేటప్పుడు నాకు ఈ విషయాలన్నీ అర్థమైంది. ఇందుకే పూరీం ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? భారతదేశంలో జరుపుకుంటున్నారని నేను ఎందుకు నొక్కి అక్కడి నుంచి చెప్తున్నా. వెరీ గుడ్. ఒకనాడు ఎస్తేరు కాలంలో యూదుల వధ జరగబోయి ఆగిపోతే అప్పుడు అహష్వేరోష్ అనే ఒక పారసిక రాజు ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తున్నాడు. అప్పటికి ఆయన పరిపాలించే 127 సంస్థానాలలో హిందూ దేశము కూడా ఉంది. మనం కూడా అందులోకి వస్తాం. ఆయన పరిపాలన కింద మనం వచ్చి ఉన్నామనేవి ప్రాచీన ప్రతులు చెప్తున్నాయి. ఆయన ఆ రోజు ఈ పండగ ఆచరించడాన్ని ఒక శాసనంగా చేసేసారు. యూదులు మాత్రమే దాన్ని ఎందుకు చేసుకుంటున్నారు, అందరూ చేసుకోవట్లేదు అంటే చాలా మంది కూడా దాన్ని తెలుసో తెలియకో చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఇప్పటికీ. ఇది ఒక చారిత్రాత్మక ఆధారం. బైబిల్ అనేది అబద్ధాల పుట్ట కాదు అని చెప్పటానికి ఇదొక చారిత్రాత్మక ఆధారం. ఎస్తేరు మొర్దెకై ఒక అద్భుతమైన జత పని వారుగా దేవుని పనిలో కలిసి ముందుకెళ్ళారు. దావీదు, యోనాతాన్. మీకు గుర్తొచ్చింది అనుకుంటున్నాను. దావీదు, యోనాతాన్. ఎక్కడ ఉంటుంది ఆ సందర్భం? రాజుల గ్రంథం తెలుసు, మీకు తెలిసిందే. నేను దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాను. ఓకేనా? యెహోషువ కాలేబు చూసాం, మనం మోషే అహరోన్ చూసాం, ఎస్తేరు మొర్దెకై చూసాం, దావీదు యోనాతాన్ చూసాం. వాళ్ళిద్దరూ కలిసి ఎంత చక్కగా విలువైన స్నేహం కలిగి ఉన్నారో మనం అది చూసాం. ఎక్కడ కూడా ఒకరికొకరు ఏదో ఈర్ష్య ద్వేషాలతో కాకుండా ప్రేమ కలిగి ఇద్దరు ఒకరినొకరు హెచ్చించుకున్నారు, అనురాగం కలిగి నడిచినట్టుగా మనం చూసాం. ఇక మరొక అద్భుతమైన వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి వీళ్ళిద్దరి బంధం గురించి మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. జెరుబ్బాబెల్, యెహోషువ. గుర్తొచ్చిందా మీకు?
జెరుబ్బాబెలు, యెహోషువ. జెరుబ్బాబెలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వెరీ గుడ్. పడిపోయిన ప్రాకారాన్ని నిలబెట్టడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన వ్యక్తి. చూడండి, హగ్గై గ్రంథము, స్పీడ్గా చూడాలి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారులకు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. 2 పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. జెరుబ్బాబెలు, యెహోషువ. ఎవరిల్లు? జెరుబ్బాబెలు, యెహోషువ. మళ్ళీ సేమ్ ఇది 1వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, 14వ వచనంలో కూడా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ 2వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ 1వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తుంది మీకు. అంటే జెరుబ్బాబెలు గురించి ఎప్పుడు మాట్లాడినా యెహోషువ గురించి కలిపి మాట్లాడేవాడు. ఇక్కడ ఒక మరి చిన్న పాయింట్, చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ యెహోషువ ఎవరు? మోషే తర్వాత నాయకత్వాన్ని పొందినోడేనా? కాదండి. ఆ చిన్న క్లారిటీ మీకు ఉంటే చాలు. మోషే తర్వాత నాయకత్వాన్ని పొందినవాడు కాదు, కానీ ఇతను ఒక యాజకుడి కుమారుడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాంతంలో యాజకీయంగాను కలిసి వర్క్ చేయడానికి దేవుని చేత, మీరు చూడండి 12-14 వచనాలు, ఈ పక్కన 12-14 వచనాలు. 14. జెరుబ్బాబెలు యొక్క మనస్సుని ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సుని ప్రేరేపించగా ఎవరు ప్రేరేపించారు? దేవుడు ప్రేరేపించారు. దేవుడు ప్రేరేపించాలంటే దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి, దేవునికి లోబడి బ్రతకాలి, దేవునికి ఇష్టడుగానే ఉండడానికి ఎప్పుడు తల దించాలి. అప్పుడు ఆయన దగ్గర నుంచి నీకు ప్రేరేపణలు వస్తాయి. నీ ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళినా, నీకు ఏమైనా జవాబులు రావాలన్నా, నువ్వు ఒకవేళ తల దించకపోతే అది సాధ్యపడే పని అయితే కాదు ప్రియులారా, కాదు. నేను ఇది స్వయంగా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఎంత లోబడితే, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి ఎంత ఎదుగుతూ ఎంత ఒదుగుతూ ఉంటే దేవుడు నిన్ను అంతగా చేపట్టి నడిపిస్తాడు. లేదు నేను చాలా నేర్చేసుకున్నాను, నేను ఇప్పటికే చాలా గ్రేటు, నేను చాలా ఫేమస్ అని అనుకున్నావా? నీ ద్వారా దేవుని పని జరగడం పక్కన పెట్టు, దేవుని పని పాడవడం స్టార్ట్ అవుతుంది. am I right or not? yes or no? ఖచ్చితంగా దేవుని పని పాడు చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది పెరిగిపోతున్నారు ప్రియులారా. తెలియట్లేదు చాలా మంది తెలియట్లేదు. కానీ ఈ జత పని వారు చూడండి, కోవర్కర్స్ ఎంత అద్భుతమైన పని చేస్తున్నారు, దేవుని చేత ప్రేరేపించబడినవారు. ఇంకా ఇలాంటి ఈ పీరియడ్లోనే సేమ్ ఇదే కాలంలో యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడినప్పుడు జనాలందరూ చచ్చిపోయినట్టు బతుకుతుంటే వాళ్ళలో ఆశ పుట్టించిన ఒక అద్భుతమైన నాయకుడు ఉన్నాడు, నెహెమ్యా. నెహెమ్యా పేరు గుర్తు చేసుకోగానే మీకు ఇంకొక పేరు కూడా టక్కుని గుర్తుకు రావాలి. వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. ఎవరు ఆయన? ఎజ్రా. నెహెమ్యా ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్. అవసరమైతే తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి, తన దగ్గర ఉన్నవి పెట్టి దేవుని పని చేయడానికి సిద్ధపడితే, ఎజ్రా దేవుని ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన గొప్ప శాస్త్రి. ఆయన చదువుతుంటే, ఆ రోజు ఆయన గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతుంటే, మాట్లాడుతుంటే కిందున్న వాళ్ళు అనేక మంది బట్టలు చింపుకోవడం మాత్రమే కాదు, హృదయాలు చింపుకుని ఏడ్చారంట. అంత అద్భుతంగా చదివి వినిపించుంటాడు, అంత చక్కగా బోధించుంటాడు. ఏదో కూర్చున్నారు కదా అని చెప్పేసి 4 మాటలు చెప్పేసి పంపించేసే ఆ టైప్ కాదు, అలాంటి సేవకుడు కాదు ఎజ్రా. నిష్ణాతుడైన శాస్త్రి అంటాడు ఎజ్రా గురించి మాట్లాడుతాడు. ఎవరైనా నిష్ణాతుడైన శాస్త్రి, ఆయన చాలా చాలా టాలెంటెడ్ అందులో. అలాంటి ఒక వ్యక్తి నెహెమ్యాతో కలిసి పనిచేశాడు. నెహెమ్యా, ఎజ్రా. ఇప్పటిదాకా ఎవరెవరి గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తు చేసుకున్నాం. మోషే, అహరోను, యెహోషువ, కాలేబు, ఎస్తేరు, మొర్దెకై, దావీదు, యోనాతాను, యెహోషువ, జెరుబ్బాబెల్. లేదా ఫస్ట్ జెరుబ్బాబెల్ పెట్టుకోండి. జెరుబ్బాబెల్, యెహోషువ, నెహెమ్యా, ఎజ్రా. ఇంకా ఎవరైనా ఉన్నారా?
ఉన్నారా? పాత నిబంధన అయిపోయిందా? ఎవరు వాళ్ళు? ప్రతి వారం వాక్యం చెప్తుంటే మనం ఏంటని తప్ప మనల్ని క్వశ్చన్ చేసి అడిగేది ఏమి ఉండదు కదా. ఇర్మియా, ఓకే. ఆ పదం విడిపోలేదు నాకు. ఊరియా ప్రవక్త. ఇంకా అంటే వాళ్ళు ఏ విధంగా జత పనివారు అయ్యారు? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. మరి ఒక పేరు మనం మెన్షన్ చేసామంటే వాళ్ళు ఎలా, మనం అది ఎలా కన్సిడర్ చేసుకోవాలి? ఓకే, రాజు అంటున్నారా మీరు? ఊరియా, ఉజ్జియా రాజా, ప్రవక్త. ఓకే సరే, ఇప్పుడు నేను కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకొస్తాను. ఓకే, కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకొస్తాను. ప్రారంభ సంఘంలో యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు కలిసి అందరూ తిరిగేటప్పుడు ఇద్దరు పేర్లు పదే పదే ఎక్కువ వినిపించేవి. అసలు వాళ్ళ పేర్లు లేకుండా అసలు ఆ కొత్త నిబంధన గ్రంథాన్ని మనం ఊహించుకోలేం. యేసుక్రీస్తు ప్రభు వారి నోట్లోంచి కూడా ఎక్కువ వినిపించేవి ఆ పదాలు, ఆ పేర్లు, ఆ మనుషులు. పేతురు, యోహాను. పేతురు, యోహాను ఎంత అద్భుతమైన వర్క్ చేశారండి. అసలు ఆ పేరు రెండు కలిసి పదాలు పలికేంత చక్కగా వర్క్ చేశారు. ఇప్పుడు చూడండి, బాలు సాగర్ అంటాం కదా, బాలు బన్నీ అంటే ఎందుకు ఈ వర్డ్స్ ఎక్కువ పదే పదే వాడతారు? ఎందుకు వాడతారు? చర్చిలో కొంతమంది లేడీస్ ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. సాగర్ వాళ్ళ అమ్మగారు, ఆవిడను ఇంకొక అక్క ఉంటారు, బుజ్జక్క. వాళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి చీపుర్లు పట్టుకుంటారు, ఇద్దరు కలిసి కుర్చీలు సర్దుతారు, చివరికి బాత్రూమ్లు కడగడానికి వెళ్తారు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇద్దరు కలిసి వెళ్తారు. నేను అంటాను, అప్పుడు నాకు బైబిల్లో ఇద్దరు స్త్రీలు గుర్తొస్తారు, వేరొక మరియా, యెరూషలేము మరియా. కొత్త నిబంధనలో 6 మరియలు ఉంటే అందులో 2 మరియలు, వేరొక మరియా, యెరూషలేము మరియా. ఏమ్మా మీ వేరొక మరియ రాలేదా అంటే నవ్వుకుంటారు. అంటే వాళ్ళిద్దరు ఎందుకు, వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఎందుకు ఏర్పడింది అంటే నా దృష్టిలో పడ్డారు కాబట్టి అలా చెప్పాను. ఇంకా చాలామంది ఉండొచ్చు సంఘాల్లో, చాలామంది మధ్య అటువంటి ఆత్మీయ బంధం ఏర్పడి ఉండొచ్చు. లాస్ట్ టైం పాత చర్చిలో ఉన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఒక 20-25 మినిట్స్ వాక్యం చెప్పాను. సంఘంలోనూ ఇంటిలోనూ ఉండాల్సిన 5 పాయింట్లు మీకు గుర్తుందా? అందులో చివరి పాయింట్ ఏం చెప్పాను ఐడియా ఉంది ఎవరికైనా? ఒకరిని ఒకరు ఆదరించుకోవడం. ఇంట్లోనైనా జరగాలి, సంఘంలోనైనా జరగాలి. హాస్పిటాలిటీ. ఇంట్లో నా తిండి నేను తినేసి నీ తిండి నువ్వు తినే అనేసి, బెడ్రూమ్లో పట్టుకుని వాట్సాప్తో భోజనం అక్కడ పెట్టని తినేసి వెళ్ళిపోను అని చెప్పేసి, ఈ దిక్కుమాలిన సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో కమ్యూనికేషన్ లేదు, బంధాలు బీటలు వారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆదరించాలి. కొంచెం ముఖం ఏమన్నా తేడాగా ఉందా, నీరసంగా ఉన్నారా, లేదంటే ఎందుకో లోపల ఏదో బాధపడుతున్నారా, భర్త కానివ్వండి భార్య కానివ్వండి, నీకు ఏమైంది అని దగ్గర కూర్చొని మాట్లాడాలి. ఈరోజు చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు చేసుకున్నారో తెలుసా? మాట్లాడేవాళ్ళు లేక, మాట వినేవాళ్ళు లేక. హాస్పిటాలిటీ లేదు. కానీ దేవుని పనిలో ఉన్న వాళ్ళ మధ్య చూడండి ఎంత హాస్పిటాలిటీ మీకు ఉంటుందో. నేనంటూ ఒకటి 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 వివరిస్తే టైం సరిపోదు, ఇంకా అంత అద్భుతంగా ఉంటారు వీళ్ళు. పేతురు, యోహాన్లు చాలా అద్భుతమైన బాండేజ్. ఒకళ్ళు అపోస్తలుల్లో అగ్రగణ్యులు, దేవుని పని కోసం ఎంతగానో త్యాగం చేశారు. మరొకరు యేసుకు ఎంతో ప్రియుడైన శిష్యుడు. అంటే ఇంత చక్కగా వాళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన మార్క్ వేసేసి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా తర్వాత వాళ్ళ స్టోరీ కంప్లీట్ అయింది. అపోస్తలు అందరూ తమ పనులు చేస్తున్నారు అనుకునేసరికి ఒక కొత్త శ్రేష్టమైన ఒక స్పెషల్ అపోస్తలు వచ్చాడు. వీళ్ళందరూ లెక్క వేరు, ఈయన లెక్క వేరు. ఎవరైనా పౌలు గారు, వీళ్ళందరూ పిలుపు వేరు, ఈయన పిలుపు వేరు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఆయన రావడం, ఆయన పరిగెట్టడం, ఆయన ప్రయాణం, ఆయన చచ్చిపోవడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన జీవిత ప్రయాణం, మొత్తం జర్నీ అంతా. ఆ అపోస్తలుడైన పౌలుకి కూడా జత పని వారు ఉన్నారు. పౌలు పేరు గుర్తుకు రాగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంకా అంటే కీలకమైన పాయింట్ చెప్తాను మీకు. పౌలు, బర్నబా. వెరీ గుడ్. ఈ పౌలు, బర్నబా మొట్టమొదట సువార్త ప్రయాణం చేసి ప్రపంచీకరణకు తోడ్పడిన వాళ్ళు. పౌలు
బర్నబా. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయంలో మీరు చదవండి. వీళ్ళిద్దరూ సముద్రాలు దాటుకుంటూ చాలా ప్లేస్కి వెళ్ళిపోయారు, చాలా ప్లేసెస్ తిరిగారు, పౌలు బర్నబా. ఆ తర్వాత మళ్ళీ పౌలుతో బర్నబా స్థానాన్ని అంత చక్కగా రీప్లేస్ చేయగలిగిన భక్తుడు ఉన్నాడు ఇంకొక ఆయన. ఎవరైనా? శీల. ఆ జర్నీస్ చేసిన వాళ్ళు. పౌలు గారి సువార్త ప్రయాణాలు, మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం అవి ఉంటాయి కదా. మరి అవి ఎప్పుడైనా మీకు ఇక్కడ చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దాని మీద ధ్యానించండి. వాక్యం చెప్పేవాళ్ళు దాని మీద ధ్యానించండి. చాలా బ్యూటిఫుల్ టాపిక్స్ అవి. అవకాశం ఉంటే నేను మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా వాటిని వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. రెండవ సువార్త ప్రయాణంలో పౌలుతో పాటు కలిసి బర్నబా రాలేదు. మార్కు గారి వల్ల వీళ్ళిద్దరి మధ్య డిస్ట్రాక్షన్స్ వచ్చేసినాయి. తీవ్రమైన వాదం పుట్టింది వీళ్ళలో. అప్పుడు ఏం చేశారు? శీల. అంటే నథింగ్ బట్ సిల్వాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను వచ్చినప్పుడు. సిల్వానుకున్న మరొక పేరేంటో తెలుసా? గాడ్స్ పోస్ట్ మ్యాన్. అంటే దేవుడు ఉత్తరాలు పట్టుకెళ్ళేవాడు అని. ఉత్తరం రాసేస్తే సరిపోదు, భక్తులు ఆ ఉత్తరాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళడం అంటే ప్రాణాలకు తెగించి వెళ్ళడం అండి. చాలా కష్టపడ్డారు. అలా కష్టపడిన వాళ్ళు ఫీబే ఉంది, నెక్స్ట్ తుకిక్ ఉన్నాడు, ఇలా ఎఫప్రోదితు ఉన్నాడు, ఫిలెమోనుకి పత్రిక తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన త్రోఫిమ్ ఉన్నాడు, ఒనిసిమ్ ఉన్నాడు. అంటే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని సెర్చ్ చేస్తే తమ వంతు పని, తాము దేవుడిచ్చిన పనిని కంప్లీట్గా చేశారు. పని దొంగలు కాలేదు అక్కడ. వాళ్ళు ఏమవలేదు, పని దొంగలు కాలేదు, పని పూర్తి చేశారు. కుటుంబంలోనైనా సంఘంలోనైనా. నేను స్త్రీలుగా మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో పని మీరు దొంగిలించేవారుగా ఉన్నారా? అత్తలుంటే కోడలు పని దొంగిలిస్తారు, కోడళ్ళుంటే అత్తలు పని దొంగిలిస్తారు. వీళ్ళిద్దరి మధ్య రెండు చేతుల్లో దోహం చంపినట్టు పాపం భర్తలు చంపుతారు, కొడుకులను చంపుతారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఎవరి పని అలా ఆనందంగా చేసుకుంటే అసలు ఈ సమస్యలు ఉంటాయా? ఏడుపు కొట్టు బతుకుతూ చేసుకుంటారే. నాకు కాబట్టి కర్మ, నేను కాబట్టి ఇంత కష్టపడుతున్నా కానీ నాకు గుర్తింపు లేదు. అదే ఆ పిఠాపురం సంబంధం చేసుకుని ఉంటే ఇప్పటికి ఎప్పుడో బాగుపడేదాన్ని. నిన్ను తీసుకొచ్చి కట్టాడు, మా వేలు విడిచిన మేనత్త కొడుకు నిన్ను తీసుకొచ్చాడు. అసలు ఈవెన్ ఇప్పటికి మీరు చెప్తే నమ్ముతారో లేదో, 70-80 ఏళ్ళున్న వృద్ధ దంపతులు కూడా చూశానండి, ప్రత్యక్షంగా చూశాను. గొడవ వచ్చిందంటే ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం వీళ్ళకి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద ఉంటాడే, ఆడికెళ్ళి పిండాలు పెట్టేస్తున్నారు. ఆయన చచ్చిపోయాడు ఎప్పుడు, ఆయన తరం కూడా పూర్తయిపోయింది. నిన్నిచ్చి పెళ్లి చేశాడు చూసావా, ఆయన అసలు ఫస్ట్ ముందు వాడు తీసుకొచ్చాడు. అంటే 80 ఏళ్ళు వచ్చినాయండి ముసలోడికి. ముసలాంకేమో 78 76 వచ్చేసినాయి. ఇంకా వాళ్ళకి సంతృప్తి అవ్వలేదు. అవకాశం ఉంటే విడాకులు తీసుకుంటారంట. అవకాశం ఉంటే ఎవరిస్తారు వాళ్ళకి? ఏమో ఇచ్చినా ఆశ్చర్యపోకర్లే, ఇస్తారేమో చెప్పలేము. అంటే ఒక జత పనివారుగా వాళ్ళు కొనసాగుతున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది. ప్రేమ, దేవుని ప్రేమను అభివృద్ధి పరుచుకోవాలి అనేది లేదు. బైబిల్లో మాట ఉంటుందండి. వ్యక్తిగతంగా నేను చాలాసార్లు దాని దగ్గర ఆగిపోయాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డం ఏంటి ప్రభా అనుకున్నాను తెలియక. నిజంగా ప్రయాసే. ఏమంటారు? ఎందుకంటారు? ఆలోచించండి. ఎందుకంటే నీ అభిప్రాయాలు ఇంకొకళ్ళ అభిప్రాయాలు మీ ఇంట్లో కలవకపోవచ్చు, కానీ నువ్వు సచ్చినట్టు వాళ్ళతోనే బతకాలి. అవునా కదా? అది అక్క చెల్లి, అన్న తమ్ముడు, భార్య భర్త ఎవరైనా కానివ్వండి. మీరు మళ్ళీ వేరే వేరే అనుకోకండి, నేను ఇలా చెప్తున్నాను. ఒకరి అభిప్రాయాలు కలవకపోయినా నువ్వు చచ్చినట్టు అక్కడే ఉండాలి. లేదు నేను స్వేచ్ఛాజీవిని అనుకుంటే వెళ్తాను అనుకుంటే కుదరదు. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, విచ్ఛిన్నం అయిపోద్ది. ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకోకూడదు. సంఘంలో నీకంటూ ఒక స్థానం ఉంది కాబట్టి నీ దేవునికి మహిమ ఘనత రావాలి. నువ్వు వెళ్ళాల్సింది ఎలా? జత పనివారుగా దేవుని మర్మం అర్థమైన వాళ్ళకే ఇది తెలుస్తుంది. అప్పుడు ఎక్కడ సెట్ చేసుకోవాలో అక్కడ సెట్ చేసుకుంటారు. ఓకే. ఈ భక్తులందరినీ మనం చూస్తే వాళ్ళేమి 1-2 రోజుల్లో సులువుగా, ఈజీగా, సునాయాసంగా పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. పౌలు బర్నబా అని మనం ఆ పదాన్ని ఎంత బాగా చెప్పుకుంటామో, పౌలు శీల అని కూడా అలాగే చెప్పుకుంటాం. మరి అదేంటండి, పౌలు గారికి బర్నబాకి గొడవలు వచ్చినాయా అంటే చెప్పలేము. అది వాళ్ళు ఎప్పుడు దేవుని ప్రేమను బట్టి సంతోషంగానే ఉంటారు. కింద ఉన్న వాళ్ళే కొట్టుకు చేస్తూ ఉంటారు.
కదా. పైన ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు, కింద ఉన్న వాళ్ళే అక్కర్లేనివన్నీ పెట్టుకుంటుంటారు. ఆ రోజుల్లో కూడా అది వాళ్ళకి జరిగింది. పౌలు బర్నబా, పౌలు శీల ఈ ప్లేస్ని మనం ఆలోచిస్తే వాళ్ళు జత పనివారు అయినప్పటికీ వాళ్ళకి రావాల్సినవి కూడా వాళ్ళకి వచ్చాయండి. ఇక మనం ఇలా ఆలోచిస్తే అసలు ఎన్ని చెప్తాడో పౌలు గారు. ఫిలమోనికి రాసిన పత్రిక, మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను నేను. ఫిలమోనికి రాసిన పత్రిక, ఫిలమోన్ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 1వ అధ్యాయం ఉంది చివరి వచనం కూడా. 1వ వచనం చివరి వచనం ఒకసారి టాలీ చేసుకుని చూడండి. చదవండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతి, మా ప్రియుడు, జత పనివాడైన ఫిలమోను. ఎవరికి ఈయన జత పనివాడు? పౌలుకి. నెక్స్ట్ చివరి మాట 23, నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్క్, అరిస్టార్క్, దేమా, లోక. ఇప్పుడు వీళ్ళకి ఈయనకి మధ్య సంబంధం ఏంటండి? జత పనివారు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం, స్పీడ్గా తీయండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎపఫ్రొదితు గురించి మాట్లాడుతున్నాడు. ఈయన కూడా పౌలు గారు ఏమంటున్నాడు? నా జత పనివాడైన ఎపఫ్రొదితు. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయం. ఇక్కడ పౌలు గారి ఆల్బమ్ మనకు కనిపిస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ బాండేజ్ ఉంటుంది వీళ్ళందరి మధ్య. 16వ అధ్యాయం 3వ వచనం, జత పనివారైన ఎవరు వీళ్ళు? అకుల, ప్రిస్కిల్ల, క్రీస్తునందు నా జత పనివాడు. 9వ వచనం, క్రీస్తునందు మన జత పనివాడకు ఓర్భాను. అంటే వీళ్ళందరూ దేవుని పనిలో కలిసి కష్టపడ్డారు. ఏ నియమాన్ని సంపూర్తి చేశారు? క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేశారు. నా చిత్తమే నెరవేరాలి అనుకుంటే క్రీస్తు నియమం ఎప్పుడు సంపూర్ణం కాదండి. నేను అనుకున్నదే నెగ్గాలి, నా మాటే పైన ఉండాలి. కుటుంబాల్లో అంతే కదా, నా మాటే నెగ్గాలి, నా మాటే పైన ఉండాలి, లేదంటే నేను ఊరుకోను అన్నావు అనుకో, నీ కుటుంబంలో నెగ్గుకుని వెళ్ళగలవా? ప్రేమతో నెగ్గలేవు, పంతంతో నెగ్గుతావు. నెగ్గుకుని వెళ్ళగలవా అంటే వెళ్ళలేమంటున్నారు. 100% నెగ్గుతారు మీరు. ఎలా నెగ్గుతారు? కీడు చేత జయిస్తున్నారా, మేలు చేత జయిస్తున్నారా? ఎస్, కీడు చేతనే జయిస్తున్నారు. ఒక మెట్టు తగ్గితే కొన్నిసార్లు బాగుంటుందండి. తగ్గించుకున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. ఎవరైనా అది ఎక్స్పీరియన్స్ చేశారా? నేను తగ్గించుకున్నానండి, దేవుని బట్టి సంతోషంగా ఉన్నానండి అనేవాళ్ళు ఎంతమంది అన్నారు? చేయొద్దండి. వెరీ గుడ్, సంతోషం. తగ్గండి, ఎప్పుడైనా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. తగ్గించుకుంటే వచ్చే అందులో ఉన్న ఆ ఎక్స్పీరియన్స్, అది ఎక్స్పీరియన్స్ చేసినోడికే అర్థం అవుద్ది. ఎందుకంటే ఎవరిని బట్టి తగ్గుతున్నావు నువ్వు? దేవుని బట్టి తగ్గుతున్నావు. నీకు ఘనత ఉంది, క్యాడర్ ఉంది, కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది, అయినా కూడా నీ కుటుంబంలో, నీ సంఘంలో కొన్నిసార్లు నువ్వు తగ్గుతున్నావంటే ఏంటి అక్కడ అర్థం? నేను కొన్ని రోజుల క్రితం ఒక చోట మీటింగ్కి వెళ్ళానండి. యానం పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద చర్చ్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. సుమారు 90 లక్షల రూపాయలు పెట్టి చర్చ్ కట్టారు వాళ్ళు. అయితే అక్కడ అంతా సిస్టమేటిక్గా బాగా జరుగుతుంది. ఒక రోజున సుమారు 2-3 సార్లు నన్ను పిలిచారు. రెండోసారి వెళ్ళినప్పుడు అనుకుంటా నేను అన్నాను, ఏమండి మొన్న మీ సంఘ పెద్దగారు బాగా చురుగ్గా ఉండి నడిపించారు కదా, ఏంటి ఇప్పుడు ఆయన కనిపించట్లేదు అంటే వెంటనే వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. సంఘ పెద్ద గారికి, పాస్టర్ గారికి పడట్లేదండి, అందుకని ఆయన రావడం మానేసాడు మొత్తానికి చర్చి. ఓ అవునా అంటే ఇద్దరి మధ్య అంత పెద్ద చాలా భారీ అగాధాలు ఏర్పడ్డాయా అన్నాను నేను. ఏమైంది అంటే భోజనం వడ్డించేటప్పుడు తీరుబడిగా చెప్తుంది ఆవిడ. ఏమంటే ఏమవుద్దమ్మా, ఏమవ్వదు, పాట ఇమ్మని ఆయన అడుగుతాడు. ఈయన పాటకి చెవులు ఇవ్వలేడంట పాస్టర్ గారు. ఆయన పాట వింటే ఈయనకి ఇరిటేషన్ వచ్చేస్తుందంట, అందుకని తప్పించుకుంటాడంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తారట, వంకలు పెడతారట. మొత్తానికి ఈయనకేమో ఈగో హట్ అవుతుంది. సరే ఈగో హట్ అయింది, ఓకే. ఈగో హట్ అయినప్పుడు నీకు అవకాశం వచ్చేదాకా నువ్వు ఎదురు చూడొచ్చు కదా. వెంటనే నీకు ఇవ్వబడిన పనులన్నీ అలా గాల్లో వదిలేసి వెళ్ళిపోవటమే. నాకు వెంటనే మాట గుర్తొచ్చింది. యాకోబు పత్రికలో మాట అంటాడు, చాలాసార్లు నాకు కోపం వచ్చినప్పుడు నేను ఆ మాట చేత బ్రేక్ వేసుకుంటా ఉంటాను. చాలాసార్లు వేసుకున్నాను.
దేవుని నీతిని నరుని కోపము నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు తగ్గాల్సినప్పుడు తగ్గాల్సిందే, ఖచ్చితంగా తగ్గాల్సిందే. జత పనివారుగా ఉండాలి అనుకున్నప్పుడు నీకు ఈ క్వాలిటీస్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. వీళ్ళందరూ వాటిలో ఎదిగారండి. పౌలు బర్నబా అని చెప్పుకున్నామే, ఆ తర్వాత బర్నబా వేరైపోయాడు. మరి బర్నబాకి కూడా జత పని వాడు లేకుండా ఉన్నాడు అనుకుంటున్నారా? వచ్చేసాడు, దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరా బర్నబా జత పనివాడు? మార్క్. అపోస్తుల కార్యాల్లో మీరు 15వ అధ్యాయంలో చూడొచ్చు. మార్క్. దేవుడు వదలండి, ఎవరిని వదలడు. మనం అనుకుంటాం నేను లేను కదా, చూద్దాం నువ్వు ఎలా బతుకుతావు. తప్పండి. నేను కానీ వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది, బుద్ధి రావాలి నీకు. ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ వాడుతుంటాం భార్యలు. నేను చస్తేనే కానీ మీకు బుద్ధి రాదులే, తెలుసు, నాకు తెలుసు. నేను చస్తే అప్పుడు మీరు తింటారులే, బాగా తింటారు. ఊరికే నిజంగా చావాలని ఆవిడికి ఉండదు, చేస్తే పాప వీళ్ళు ఏడుస్తారని ఆవిడికి తెలుసు. కానీ ఏంటో లోపల నా ఉడికిపోయే మనస్తత్వంతో అనేస్తూ ఉంటారు. ఎవరు పోయినా ప్రపంచంలో కాలచక్రం ఏమీ ఆగదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అది గమనిద్దాం మనం అందరం పర్సనల్గా. నేను చచ్చిపోతే నా పని ఆగిపోద్దా అంటే దేవుడు చేయించుకుంటాడు ఎవరో ఒకరితో. నువ్వు చచ్చిపోతే, నువ్వు కాకపోతే ఇంకొకడు, నేను కాకపోతే ఇంకొకళ్ళు. దేవుడికి మనుషులు ఏమైనా కొదువా? ఆయన సార్వభౌమాధికారం కలిగినోడు. ఎక్కడైనా ఎవరినైనా పట్టి లేపి నిలబెట్టి వాడుకోగలిగిన సమర్థుడాయన. ఆయన సార్వభౌమాధికారాన్ని మనం తల దించాల్సిందే. ఆయన అక్షయుడు, అజేయుడు, అసామాన్యుడు. ఆయన అనంతుడు, అమర్త్యుడు. మనం మర్త్యులు, అజ్ఞానులు, బలహీనులు. ఏడుస్తానితే అలా వెళ్ళి పడిపోయి మళ్ళీ లేగలేని వాళ్ళం. 104 జ్వరం వచ్చిందంటే మీసాలు తిప్పిన వాళ్ళు అయినా కూడా దుప్పటి కప్పుకుని పడుకోవాల్సిన వాళ్ళు. అలాంటి మనం చాలాసార్లు నా వెంట్రుకు కూడా పేకలేవు నువ్వు అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటాం కదా జనాల మీద. ఏం చూసుకుని అతిశయపడతారో, ఏం చూసుకుని రేగిపోతారో అర్థం కాదు. కానీ దేవుడిచ్చిన పనిని చివరి వరకు చేపడితే ఉండే ఆ ఆనందమే వేరండి. నమ్మకంగా చేసి కన్ను మూస్తే వచ్చే ఆనందమే వేరు. బర్నబాకు అలాంటి ఒకడు దొరికాడు, మార్క్. అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు పరిగెట్టారు, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వీళ్ళందరి సీక్రెట్ ఒకటే. కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు వీళ్ళందరి సీక్రెట్ ఇది. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చూద్దామా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి. ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాడట. మేము దేవుని జత పని వారమై ఉన్నాం. నార్మల్గా చదివేశారా మీరు ఈ మాట? మళ్ళీ చదవండి ఒకసారి. నార్మల్గా చదివేశారా? మళ్ళీ అడుగుతున్నాను. ఇందులో ఏమి ప్రత్యేకత మీకు కనిపించలా? ఏంటది? ఇందులో ఉన్న స్పెషాలిటీ ఎవరు చెప్తారు నాకు? ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఉన్నారా? మీ కొలీగ్స్తో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? ఏదో ఒకరిద్దరు పేర్లు చెప్పండి. అజయ్, ఆయనతో పనిచేయడం బాగానే ఉందా? ఓకే. మీ వైఫ్ కూడా ఎంప్లాయీ కదా? మీకు ఇష్టమైన కొలీగ్ ఎవరు? ఎవరు లేరా? ఏ పాపం అంత దురదృష్టవంతులు. మీకు నచ్చలేదు అంతే వాళ్ళు, అంతేనా? ఓకే. అంటే వాళ్ళతో పనిచేయడం టు బీ ఫ్రాంక్ మీకు అంత ప్లెజర్గా ఒక కాజీ వాతావరణంలో ఉన్నట్టు అనిపించట్లే. చూసారా? ఇక్కడ ఎవరైనా మీరు ఇలా పలానా అని తెలిస్తే ఫీల్ అవుతారు. ఒకసారి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన జత పనివారు మన అంచనాలకు అయితే మించైనా ఉంటారు, మన అంచనాలకు అయితే తగ్గైనా ఉంటారు. బట్ ఇక్కడ జత పనివాడు ఎవరట? ఎవరు? అసలు ఆయన జత పనివాడు ఏంటండి? నేను అందుకే 2 సార్లు నొక్కి అడిగా. నార్మల్గా చదివేశారా నేను ఎందుకు అడిగాను? అసలు ఆయన పనివాడా యజమానా అంటే ఈ మాట మనకు ఒకటి స్పష్టం చేస్తుంది. దేవుడు కూడా ఇది వరకు
పని చేయుచున్నాడు. ఆయన ఖాళీగా ఉండడు. ఆయన ఖాళీగా సమాజాన్ని ఏదో చూస్తూ ఊరుకొని వదిలేసేవాడు కాదు. ఆయన ఇది వరకు పని చేయుచున్నాడు. ఆయన జత పని వాళ్ళం మేమందరం అంటున్నాడు పౌలు. ఇప్పటిదాకా ఎంతమంది జత పని వాళ్ళనైతే మనం చూసామో వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారు? దేవుని కోసం చేశారు. బర్నబా, నువ్వు అసలు పట్టించుకోవట్లేదు, ఇక నుంచి నేను నీ పనిలోకి రాను అని చెప్పేసి పౌలు ఏమన్నా టాటా గుడ్ బై చెప్పేశాడా? చెప్పలేదు. మార్కు, నువ్వు నా గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పట్లేదటే యెరూషలేం పట్టణంలో. మొన్న అంత్యోక్యకి వెళ్ళాను కదా, ఒక్క మంచి మాటనే చెప్పొద్దు నా కోసం అన్నాడా? లేదు. గుర్తింపును కోరక, ఎలాంటి భేదాలకు తారతమ్యాలకు తావివ్వక దేవునితో కలిసి వర్క్ చేశారు కాబట్టే వాళ్ళేనాడో వెళ్ళిపోయారండి భూమిని వదిలిపెట్టి. ఇంకా మనం ఉన్నామండి. వాళ్ళ కోసం మాట్లాడుకుని వాళ్ళ నుంచి పాఠం నేర్చుకుంటున్నాం చూసారా? దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దే క్యారెక్టర్స్. అదండి వాళ్ళు కాపాడుకున్న సాక్షి జీవితం అంటే. అదండి వాళ్ళు బ్రతికిన క్వాలిటీ లైఫ్ అంటే. మనం దాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు ప్రియులారా. దేవుని యొక్క పని మనకు దొరకడం అంటే ఎంతో ధన్యత. మనం ఎంత పని చేస్తే అంత పని చేయాలి. నువ్వు ఏ ఛానల్లో నిలబడ్డావో, ఏ ప్లేస్లో దేవుని నిన్ను పెట్టుకొని వాడుకోబోతున్నాడో ఆలోచించాలి. నా ద్వారా ఎంత గొప్ప కార్యం జరగబోతుంది ప్రభువా, ఇక్కడ నన్ను వాడుకుంటావా అని దేవునిపై ఆధారపడే జీవితం నీకు నాకు కావాలి. డేవిడ్ లివింగ్స్టన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆఫ్రికా ఖండాన్ని వెలిగించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఎవరైనా చదివారు ఆయన గురించి? చదవకపోతే చదవండి, ఓకే? ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుందండి, పూర్తిగా బుక్ చదివితే ఒక మతాన్ని నిలబెట్టడానికి ఏ మాత్రం ఎక్కడ కష్టపడలేదు. ఆఫ్రికా ఖండంలో ఆ నల్ల జాతీయుల మధ్య వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడం ఒక్కటే నా పని అని అనుకోలే. గుడ్డిగా మూఢభక్తి చేయలేదు అతను. ఏం చేశాడు తెలుసా? మీరు బానిసత్వంలో ఉన్నారయ్యా, చిన్న చిన్న వాటికి లొంగిపోతున్నారు, పక్కోళ్ళకి రాజీ పడిపోతున్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు. మీకు అవతలోడు వేపకాయ ఇచ్చి ఎంతో తీసుకెళ్ళిపోతున్నాడు, మీకు వెర్రి చూపించి మొత్తం అంతా లాక్కెళ్ళిపోతున్నాడు. ఇలాంటి దురాక్రమణ వ్యాపారాల్లో చిక్కుకోకండి అని చెప్పేసి వాళ్ళ కోసం తుపాకీ పడతాడండి. మీరు చదవండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గట్స్ ఉంటాయి అతనికి. తుపాకీ పట్టుకుని అడవిలో ప్రయాణం చేస్తుంటే సింహం వచ్చి దాడి చేస్తే మొత్తం ఈ కన్నంతా వంకరపోయి మొహం అంతా చిప్పలా అయిపోయిన పరిస్థితి వస్తే ఆయనకి మళ్ళీ తిరిగి భార్యను చూడడానికి వెళ్తాడు. తలుపు తీసి భార్య అంటది, ఎవరు నువ్వు అని అడుగుద్ది. ఏ భర్తకి ఇలాంటి దుస్థితి రాకూడదు. ఎవరు నువ్వు, మా ఇంటికి ఎందుకు వచ్చావు అనే పరిస్థితి అతను ఎందుకు తెచ్చుకున్నాడు? దేవుని పనిలో అంతగా ఆయన అంకితమైపోయాడు. ఏ పని దొరికినా దానికి మనం అలా కనెక్ట్ అయి ఉంటే దేవుడు మన యందు కార్యాలు జరిగిస్తాడు ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని కార్యము బలంగా జరగాలి. మన సొంత ఆలోచనతో కాదు, దేవుని ఆలోచనతో మాత్రమే జరగాలి. ఇప్పుడు మన ముందు రాబోతున్న సెమినార్ ఉంది, దానికి కూడా మనం కష్టపడాలి, మన ఎఫర్ట్ పెట్టాలి. అన్నిటికంటే ముందు మీ అందరినీ నేను ఒకటి కోరుతున్నాను, ప్రార్థించండి. బాగా ఒక సమయం కేటాయించండి. ఒక 6 రోజులు, ఒక 5 రోజులు కొంతమంది కలిసి కూర్చి దేవుని వాక్యం వింటున్నారంటే ఆ తర్వాత వాళ్ళ హృదయాల్లో చాలా మార్పులు జరగాలి, ఫలితాలు రావాలి, ఫలాలు దేవునికి చెందాలి. అది ఆయన చిత్తం, లెక్కలు ఆయనకి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు కనబడకుండానో కనబడుతూనో చేస్తావు చూసావా? తెర వెనకనో తెర ముందునో కష్టపడతావు చూసావా? ఆ కష్టం అంతా ఎవరి లెక్కల్లోకి వెళ్తుంది? దేవుని లెక్కల్లోకి వెళ్తుంది. నీకు రావాల్సిన పాలిభాగం కూడా వస్తుంది ఖచ్చితంగా. దేవుని జత పనివారు సిగ్గుపడరు. దేవుని జత పనివారు స్వార్థపూరితంగా ఉండరు. దేవుని జత పనివారు నన్ను మెచ్చుకోలేదు, నాకు పొగడ్తి ఇవ్వలేదు, నాకు షీల్డ్ ఇవ్వలేదేంటి, చాలో కప్పలేదేంటి, దండయలేదేంటి, ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు. దేవుని జత పని వారికి ఉన్నటువంటి ప్రశస్తమైన లక్షణం ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఏంటది? దేవుని పని ఎందుకు చేస్తున్నావు అని నిన్ను ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? ఎందుకు చెయ్యాలి నువ్వు దేవుని పని అంటే ఏం చెప్తావు? ఎందుకంటే నన్ను విమోచించి నా బ్రతుకు ఒక అర్థం ఇచ్చి నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు కదా, అందుకు నేను దేవుని పని చేయాలి. నేను ఒకసారి నెల్లూరు ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్కూల్ నడిపిస్తున్న యాజమాన్యం వాళ్ళ కుటుంబంలోనే ఒకళ్ళకి పాపం చాలా ఇష్టం క్రైస్తవ్యం అంటే.
మిగతా వాళ్ళందరికీ చాలా కష్టం. ఆ స్త్రీ చక్కగా వాక్యం కోసం నిలబడి పరిగెడుతుంటే వాళ్ళ భర్త ఎన్కౌంటర్ చేశాడు నాతో ఒక్క మాట అడిగాడు. ఆయన ఏం తెలుసా, మీరు ఇంత చదువుకున్నారు కదా, చూడడానికి బాగానే ఉన్నారు కదా, మీకు పట్టుకోవడానికి వేరే పుస్తకాలు ఏం దొరకలేదా? ఇదే దొరికిందా అన్నాడు. ఫేస్ టు ఫేస్ ఇలాగే నాతో మాట్లాడాడు. ఆ క్షణంలో కోపం వచ్చింది, అవమానంగా కూడా అనిపించినట్టుగా అనిపించింది కొద్దిపాటి. కానీ వెంటనే ఒక మాట గుర్తొచ్చింది, జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలెల్లా ఒకవేళ పలికితే మీరేం చేయాలి? సంతోషించి ఆనందించండి. ఎవరి నిమిత్తం అంటున్నారు మిమ్మల్ని జనులు? ఈవెన్ ఇప్పటికీ నాకు ప్రతిరోజు కామెంట్స్ వస్తాయి. చాలామంది బ్యాడ్గా కామెంట్స్ చేస్తారు. అందరూ సంస్కారవంతులు ఉండరు, మర్యాదగా స్త్రీని చూసే వాళ్ళే ఉండరు. ఏం చేసామనరా మీరు ఇన్ని బూతులు మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. బైబిల్ మీద బురద చల్లే వాళ్ళు, స్త్రీ మాట్లాడకూడదనే వాళ్ళు, నువ్వెందుకు వచ్చావు, నీ దేవుడే మాట్లాడకూడదు అన్నాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కమ్మగట్టేవాళ్ళు. ఇక వీళ్ళందరూ తక్కిట్లో ఒక పెళ్ళంలో ఉంటే ఇంకొక పెళ్ళంలో నీచమైన చూపులు చూసేవాళ్ళు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు. కడుపులో చేయబెట్టి దేవునట్టు ఉంటాయండి ఆ మాటలన్నీ చదువుతుంటాయి. మీ ఇంట్లో అమ్మ చెల్లి అక్క లేరంటారా మీకు? ఎందుకు ఇలా మాట్లాడతారు మీరు అనిపిస్తుంటుంది. వెంటనే వాక్యం గుర్తొస్తుంది. నీతి కొరకు నిలబడితేనే మనకి దెబ్బలు తగులుతాయి. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారంట. దేవుడి సేవలో ఉన్న తృప్తి అద్భుతమైందండి. చాలామంది నీచమైన స్థితిలోంచి పైకి లేస్తున్నారు, దేవునికి మహిమ. అది చచ్చిపోవాలనుకున్న వాళ్ళు నిలబడుతున్నారు, దేవునికి మహిమ. చాలామంది స్త్రీలు ఇళ్ళు కట్టుకుంటున్నారు, దేవునికి మహిమ. బిడ్డలను చక్కగా పెంచుకుంటున్నారు, దేవునికి మహిమ. వాక్యం మాత్రమే మనిషి హృదయంలో క్రియ చేస్తుంది. అది వాక్యం ద్వారా మాత్రమే జీవితాలు బాగుపడతాయి. ఇది మాత్రం 100% అక్షర సత్యం. మీరందరూ అలా బాగుపడి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళే, ఇంకా బాగుపడడానికి సిద్ధపడి తల దించిన వాళ్ళే మీరు, అవునా కాదా? ప్రభు నీ చిత్తం నాయనాన్ని తల దించిన వాళ్ళే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మొదట దేవునితో సరైన సంబంధం కలిగి ఉండండి దయచేసి ప్లీజ్. ఆయన మీకు జత పని వాడుగా ఉన్నాడు, ఇంకా అంతకు మించి ఏం కావాలి? మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు. ఈ కేర్ ఫర్ యూ అంటాడండి. నీ కోసం ఆయన కేర్ తీసుకుంటున్నాడు. చాలా ఎవరో ఎందుకు తీసుకోవాలి? ఎవరో ఎందుకు నీ గురించి? ఉన్నావా, తిన్నావా, ఇడ్లీ తిన్నావా, పూరి తిన్నావా, బజ్జీ తిన్నావా, భోంచేసావా, పడుకున్నావా, ఏ బట్టలు వేసుకున్నావు, ఏ చెప్పులు వేసుకున్నావు, నడిచిల్లావా, బండి మీద వెళ్ళావా, ట్రైన్ మీద, ఇవన్నీ అక్కర్లేని గాలి కబుర్లు చెప్తే మనకు నచ్చుతారు. అవి అడగట్లేదు అనుకోండి మనకు నచ్చరు. బొత్తిగా నేనంటే ప్రేమ లేదంటే ఈ మధ్య అని అంటాం మనం. కానీ అలాంటి వాడు గుర్తుపెట్టుకోండి, మీకోసం పట్టించుకునేవాడు దేవుడు ఉన్నాడు. పేతురు పత్రికలో ఉంటుంది మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన జత పనివారం అండి. మనందరం పనిచ్చాడండి మనకి, పని చేద్దామండి, పని చేద్దాం. చచ్చిపోయేలోపు కొంతమంది జీవితాల్లోనైనా వెలుగులు నింపి చచ్చిపోదాం. గండ్రాజ్ అన్నయ్య గారి కుటుంబం ఉంది, చాలా వేదన పడుతున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విషయం నన్ను చాలా ఆకర్షించింది. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా, ఇద్దరు కూడా ఎంత బలంగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని, మా డాడీ మనకి ఇదే నేర్పించారా, వద్దు నువ్వు అలా ఆడొద్దు, దేవుడు మనకి ఎంతో మంది ప్రేమను రుచి చూపించాడు కదా అంటే, వాళ్ళ అమ్మగారు మాట అన్నారు, మనల్ని అనాథం చేసి వెళ్ళిపోయాడు కదా మీ డాడీ అని చెప్పేసి ఏడుస్తుంది పాపం. ఆవిడకి ఆ బాధ అలాంటిది. ఆ టైంలో ఏడుస్తుంటే ఆ పాప 2 చేతులు పట్టుకొని, నేనున్నానండి పక్కనే కూర్చున్నాను, ఆ పాప 2 చేతులు పట్టుకు అంటుంది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారమ్మా? నిన్ను చూసి వచ్చారా, నన్ను చూసి వచ్చారా? వీళ్ళందరూ వచ్చింది దేవుని ప్రేమతో కాదు, దేవుడు ఎంత ప్రేమను ఇచ్చేసాడు మనకు చూడు. నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు అలా వచ్చేసాయండి నాకు. చాలా అంటే చాలా బలంగా ఉన్నారు. నాతో అమ్మాయి మాట్లాడింది, తర్వాత రోజు మెసేజ్ కూడా చేసింది, నిన్న బాగానే ఉన్నాను అక్క, కానీ ప్రతి క్షణం నాకు డాడీ గుర్తొస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఈ పెయిన్లోంచి నేను ఎలా బయటపడాలో తెలియట్లేదు అంటుంది ఆ పాప. ఒకటే చెప్పాను నేను, జీవితంలో చాలా పేజీలు వస్తాయి నాన్న, రాబోయే పేజీలు చాలా ఉన్నాయి జీవితం అనే పుస్తకంలో. ప్రతి పేజ్ ఇంపార్టెంట్. నచ్చలేని పేజీని పుస్తకంలో చింపబడేస్తాం, జీవితంలో చింపడానికి కుదరదు. ఈరోజు నువ్వు వెళ్తున్న ఈ రోజు అనే పేజ్ నీకుంటేనే రేపు అనే రోజు అనే పేజ్ నీకు వస్తుంది.
ఈ రోజు లేకుండా రేపు ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి. చెప్పడం సులువే మనం పైనుండి, కోల్పోయిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. బాగా ప్రేమించే వ్యక్తులు కోల్పోయిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. ఆ గాయాల్లోంచి బయటపడిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. కేవలం గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే అనే మాట పట్టుకొని, గాయాలు కట్టువాడు ఆయనే అనే మాటను ఆధారం చేసుకొని, ఆయన మీద ఆధారపడితేనే మన జీవితాలకి, మన బాధలకి, మన నిరాశలకి, మన నిస్పృహలకి అన్నింటికీ సమాధానం మందు ఉంటుందండి మన దగ్గర. ఆ మందు మీలో చాలామంది పొందుకునే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆ మందు వేసుకున్న వాళ్ళే. మనందరం ఆ మందు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నిలబడ్డాం. చాలామందికి ఆ మందు ఇద్దాం, వాక్యాన్ని ఇద్దాం. గొప్ప గొప్ప కార్యక్రమాల్లో మనం అంతు పాలిభాగం, ఏ పని దొరికితే ఆ పని చేద్దాం. గండజన్ని కుటుంబం కోసం ప్రార్థించండి. 2 బిడ్డలు ఇంకా వాళ్ళు సెటిల్ కాలేదు. 7వ తారీఖుని వెళ్ళబోతున్నాం కదా. అయితే 7వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా అక్కడ ఉండేలాగా చూసుకోమని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. అక్కడ ఆ రోజు కార్యక్రమం ఏర్పాటు అవుతుంది, జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. అయితే వెళ్ళినప్పుడు అంటే నాకు వచ్చిన ఆలోచన, నేను ఎవరితో సంప్రదించలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు కూడా, నాకే అనిపించింది ఒకవేళ మీ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని తీసుకుంటారో లేదో మరి నాకు తెలియదు. ప్రేమపూర్వకంగా ఇస్తే తప్పకుండా కాదనరేమో అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. ఎవరి మట్టుకు వాళ్ళు ఆ బిడ్డల విషయంలో, ఆ బిడ్డల చదువుల విషయంలో ఏమైనా మీ వంతు మీరు చేయగలిగితే మంచిదేమో అనేది నా ఆలోచన. మీకు నచ్చితే ఆచరించండి, మీ వల్ల అయితే సాధ్యమైతే మీ సామర్థ్యాన్ని బట్టి మంచి నిర్ణయం ప్రార్థన చేసుకుని తీసుకోండి. ఖచ్చితంగా చేసిన సహాయం ఎప్పుడు కూడా ఊరికే వెనక్కి వచ్చేసంత స్థితి కాదండి, బలమైందండి సహాయం అంటే. దేవుడు దయామయుడు, దయగలిగి మనల్ని మళ్ళీ తిరిగి కనికరిస్తాడు. ఆయన అన్యాయం చూపించడు, ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు ఎంత కష్టపడినది దేవుని పనిలో అది ఎల్లప్పుడూ మీకు ఆశీర్వాదకరమే, కానీ నాశనం ఎప్పటికీ కాదు. కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగంలో ఆయన సత్యమును కోరుచున్నాడు, ప్రేమను కోరుచున్నాడు. ఆ ప్రేమ చేత ఆయన్ని ఆరాధిద్దాం. సత్యముతో మన జీవితాలను మనం సంస్కరించుకుందాం. అనేకులకు ఉపయోగపడే గొప్ప గొప్ప దైవ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు అట్టి కృపల వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా రాజా, మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి స్తోత్రాలు. మాతో సూటిగా నేరుగా మాట్లాడిన తండ్రి అయ్యా, ఇగో తండ్రి, విలువైన జత పని వారిని మాకు జ్ఞాపకం చేశారు. ఎంతోమంది కలిసి పనిచేసి మీ యొక్క రాజ్యాన్ని కట్టారు ప్రభా. పాత నిబంధన గ్రంథం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఆయన కలిసి కట్టుగా చేతిలో చేవేసుకుని సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాటను చెప్పటం కాదు, చూపించారు. ఈరోజు మేము కూడా మా సంఘంలో ఆ మాటను చూపించే వారంగా, మీ విలువైన ప్రేమ చేత అత్తకబడి నడపబడే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి విలువైన కార్యక్రమం, సెమినార్ జరగబోతుంది ప్రభా. అనేక మంది రాబోతున్నారు. ఆ పనిలో విలువైన పాలిభాగం తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ సన్నిధి కాంతిలో నడిపించి నిలబెట్టి ప్రతి కుటుంబాన్ని, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీరే సంస్కరించి ప్రక్షాళన గావించి వాక్యము చేత నడిపించి నిలబెట్టమని కోరుకుంటూ, త్వరలో మా కొరకు రానాయన్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రొట్టె ద్రాక్షరస కార్యక్రమాన్ని మర్యాదగా క్రమంగా జరిగించండి.